పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పత్రిజీ ఆశయాలైనటువంటి ధ్యాన జగత్, సాకార్ జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా ఈ భూమండలం మొత్తం పిరమిడ్మయం కావాలి అని పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణానికి దగ్గరలో గల పెల్లూరు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లా అతిపెద్ద పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రమైనటువంటి ఓం సంజీవిని మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం, ఈ యొక్క మహాక్షేత్రము ఒంగోలు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 16 పక్కన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వడిలో చుట్టూ పొలాల మధ్య ఎంతో అద్భుతంగా ఈ నిర్మాణము జరిగి ఉంది. ఈరోజు ఈ క్షేత్రంలో మనం ఉన్నాం. సో ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని భువనాచారి గారు ఈ ఓం సంజీవిని మెగా పిరమిడ్ సెక్రటరీగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా వారి యొక్క మాటల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీ యొక్క పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యార్హత, మీ వృత్తి గురించి తెలియచేయండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కె భువనేశ్వరాచారి. నేను ఒంగోలులో శర్మ కాలేజీలో రిటైర్డ్ లెక్చరర్. నా సబ్జెక్ట్ బాటనీ. మేము అదే లెక్చర్గా వర్క్ చేస్తూ రిటైర్ అయినాను. తర్వాత 2003లో మా అక్కగారు ఆదోన్లో ఉంటున్నారు. 2003 అప్పటికే వాళ్ళు ఆదోన్లో ప్రతిసారి వెంబడి తిరుగుతూ వాళ్ళు పిరమిడ్ ధ్యానంలో విశేషమైనటువంటి అనుభవం గడిచారు. ఒకసారి మా అక్కగారు, తర్వాత ఆమెతో పాటు మన ప్రేమ సార్ ఇద్దరు ఒకసారి మా ఇంటికి వచ్చి, అప్పుడు మాకు ఈ ప్రతిసారి గురించి, ఈ పిరమిడ్ ధ్యానాన్ని గురించి ఒక అవగాహన క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత అట్లా 2 సార్లు వాళ్ళు చెప్పిన తర్వాత మూడోసారి మెల్లిగా దానిపైన ఎప్పుడైతే మాకు అవగాహన కలిగిందో అప్పుడు మా అక్కగారి సాన్నిధ్యంలో ప్రతిసారిని ఒంగోలుకి ఇన్వైట్ చేశాం 2003లో. 2003లో మొట్టమొదటిసారి ప్రతిసారకు రావడానికి గల కారణము, మా మిస్సెస్ అప్పుడు మా శ్రీమతి సన్షైన్ స్కూల్ నడుపుతున్నారు. ఆ స్కూల్ తరఫున 2003లో ఈ పిరమిడ్ ధ్యానం అనేటువంటి దానికి నాంది జరిగింది. అప్పుడు అక్కడి నుంచి మేము స్కూల్లోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మా స్కూల్ పైన పెద్ద షెడ్ ఉండేది. దాంట్లో ముఖ్యంగా ప్రతి పౌర్ణమి కూడా అక్కడ 6 to 8 రాత్రిపూట కార్యక్రమం జరిగేది. అట్లా జరుగుతున్నప్పుడు మాస్టర్స్ను కూడా పిలిపించేవాళ్ళము. పిలిపిస్తున్న సమయంలో అప్పుడు మాకు ఒక 2 years తర్వాత సూర్యప్రకాష్ రావు గారు పరిచయం అయిపోయిన తర్వాత సూర్యప్రకాష్ రావు గారిని ఈయన మన పిరమిడ్ కమిటీ, ఓం సంజీవిని పిరమిడ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారావు గారు యొక్క ఇన్స్పిరేషన్తో సిద్ధ ప్రకాష్ గారు మొట్టమొదటి పిరమిడ్ సాయిబాబా గుడి వెనక ఒంగోలులో ఫస్ట్ కట్టారు. అయింది సిద్ధార్థ పిరమిడ్ అంటాం అనమాట. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా అందరం కలిసి చేసేవాళ్ళు. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ఓం సంజీవిని పిరమిడ్ కమిటీ వాళ్ళు ఈ పిరమిడ్ కట్టించిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటివి స్లో అయిపోయి సరిగ్గా జరగడం. ఇప్పుడు ఒకసారి క్లాస్ జరిగేటి. ఆ సందర్భంలో ఈ ఓం సంజీవిని పిరమిడ్కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారిని మేము ఒకసారి కలిసినప్పుడు ఆ సందర్భంలో సారు మమ్మల్ని అడిగారు, సార్ ఇంత పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ కార్యక్రమాలు జరగట్లేదు, మీరు ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ డెవలప్ చేయండి సార్, కార్యక్రమాలు ఇక్కడ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు నేను లక్ష్మణ గారిని అడిగాను, సార్ ఇక్కడ చాలా అవసరము, ఒక వాచ్మెన్ ఉండాలి సార్, మాకు వాచ్మెన్ ఒకటి, తర్వాత అప్పుడు కరెంట్ సప్లై లేదు, కరెంట్ సప్లై ఉండాలని చెప్పి ఈ 2 మీరు ఇవ్వండి, కార్యక్రమం స్టార్ట్ చేస్తా అని చెప్పాం. అప్పుడు ఆయన ఇమీడియట్గా వాచ్మెన్ పెట్టి 10,000 రూపాయల శాలరీతో కరెంట్ సప్లై, అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది, చాలా ఏళ్ళ నుంచి దానికి వాళ్ళు డబ్బులు కట్టలేదు, 50,000 రూపాయలు కట్టాలి. ఇమీడియట్గా ఆయన 50,000 రూపాయలు కట్టి ఒక వితిన్ 1 month ఈ 2 కూడా ఆయన ఫుల్ఫిల్ చేసేటప్పటికి ఇక్కడ కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము. అందరం కలిసి చేసేవాళ్ళం. అక్కడ ఇక్కడ చేస్తూ మెల్లిమెల్లిగా అందరూ కూడా ఏదో ఒక రూపంలో ఇక్కడ సహాయం చేశారు, ప్రతి మెడిటేటర్ కూడా. అప్పుడు ఇక్కడ కేవలం ఒక ఈ పెరుడు మాత్రమే ఉండేది. ఈ చుట్టుపక్కల ఇవన్నీ పొలాలన్నీ ఉండేటువంటి ఈ పిరమిడ్ చుట్టూతంతా కూడా డెవలప్ కాలేదు. ఎక్కువగా ఈ వర్షాకాలం బురద రావటము, బురద ఎక్కువగా ఉండటం ఇదంతా జరుగుతుంది అన్నమాట. అటువంటి టైంలో కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ పక్కన మన గెస్ట్లు వచ్చినటువంటి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి బిల్డింగ్ కట్టించారు.
ఈ బిల్డింగు, తర్వాత కొన్ని బాత్రూమ్స్ కూడా కట్టించారు. ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వాళ్ళు మనకు చేసినటువంటి సహాయం చేస్తూ ముఖ్యంగా కమిటీలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ రాయపూడి లక్ష్మణ్ గారు, తర్వాత ప్రెసిడెంట్ చలువాది బద్రీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకా మేము ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా మాకు అనేక విధాలుగా సహాయం చేస్తూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ అప్పుడు బాగా స్టార్ట్ అయినాయి. అందరిలో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేయటం వల్ల దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా జాగ్రత్తగా మినిమం రిక్వైర్మెంట్ ఫ్యాన్లు కానీ, కరెంట్ సప్లై కానీ, తర్వాత ఈ బండలు వేయటం కానీ, అంటే మనకు ధ్యానం చేసుకోవడానికి ఈ ఫ్యాన్లు, తర్వాత నీట్నెస్ ఇదంతా కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా స్లోగా ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసిన తర్వాత మమ్మల్ని కూడా కమిటీలో చేర్చుకొని నన్ను ఒక సెక్రటరీగా, తర్వాత రాఘవరావు గారిని ట్రెజరర్గా, తర్వాత ఏసీ నాగేశ్వరరావు గారిని జాయింట్ సెక్రటరీగా, ముఖ్యమైనటువంటి ఎవరైతే దీనికోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా ఈసీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. నారాయణరావు గారని, ప్రదీప్ అని, తర్వాత మా మేడము రమాచార్య సార్, తర్వాత ఇంకో ప్రమీలా మేడము, తర్వాత అంజిరెడ్డి గారు, ఇట్లా కొంతమంది ముఖ్యమైన ఒక 12-13 మంది చాలా కష్టపడి దీని రూపురేఖలు మార్చాం మేము. రూపురేఖలు మార్చిన తర్వాత మరి ఇది దూరంగా ఉంది కాబట్టి నెలకు 2 సండేస్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఒంగోలు టౌన్లో కూడా సిద్ధాస్ పిరమిడ్లో 2 సండేస్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు. మిగతా టైంలో చాలామంది తర్వాత మెల్లిమెల్లిగా పిరమిడ్స్ చాలా వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా మిగతా రోజుల్లో ఈవినింగ్ టైం కానీ, తర్వాత హాలిడేస్ వచ్చినా కాబట్టి అన్ని పిరమిడ్స్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అంటే ఈ పిరమిడ్ అనేటువంటిది ఒంగోలుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైవేకు పక్కన లోపలికి ఒక 2 కిలోమీటర్స్ రావాలండి. అక్కడ ఈ పిరమిడ్ను ఆనాడు ఉన్నటువంటి ఒక పాత కమిటీ వాళ్ళు ఇది 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ పిరమిడ్ వాళ్ళు కట్టారు. పిరమిడ్ యొక్క విస్తీర్ణం వచ్చి 80x80. పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిసారి వచ్చి ఆ దసరా రోజే ఈ పిరమిడ్ను మన ధ్యానులకు అంకితం చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయిపోయి ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంఫర్టబుల్గా రాత్రిపూట మనం పడుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి చాలా అనుకూలంగా మేము చెట్లు వేయటము, తర్వాత ఫ్యాన్లు బిగించడము, ఎలక్ట్రికల్ సప్లై, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మేము కష్టపడి ఎంతో చక్కగా అందరము ఈ కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఇది మేము డెవలప్ చేశామండి. సార్, ఈ పిరమిడ్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? సార్, మీరు అడిగినట్లు ఇక్కడ రెగ్యులర్గా 2 సండేలు అని చెప్పాము. సెకండ్ సండే, ఫోర్త్ సండే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ని పిలిపించి క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళము. తర్వాత 2 days 3 days వర్క్షాప్స్ లాగా ముఖ్యంగా తటవర్తి రాఘవరావు సారు క్లాసులు 3 days చాలాసార్లు పెట్టాము. ఇకపోతే ఇప్పుడు స్పిరిచువల్ అకాడమీ అని చెప్పి అప్పుడు ఆనాడు ప్రతిసారి తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్లో మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఈ శివరామప్ప సార్ను స్పిరిచువల్ అకాడమీ డైరెక్ట్గా అప్పుడు సార్ అపాయింట్ చేశారు. దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా శివరామప్ప సారు తయారు చేసిన తర్వాత శివరామప్ప సారు ఒకసారి మేము ఇన్వైట్ చేసి పిరమిడ్లో వీక్ డేస్ స్పిరిచువల్ అకాడమీ క్లాసెస్ పెట్టి మన మాస్టర్స్ చాలామంది కూడా టీచర్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించాం. ఇది అయిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడ బెంగళూరుకు ఇన్వైట్ చేశారు ఈ శివరామప్ప సార్. ఒంగోలు నుంచి 11 మంది టీచర్స్ వెళ్ళి అక్కడ దాదాపు 11 days మేము స్పిరిచువల్ అకాడమీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకొని శివరామప్ప గారి దగ్గర అప్పటి నుంచి అది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మేమే. అక్కడి నుంచి శివరామప్ప సారు స్పిరిచువల్ అకాడమీ బుక్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ రెగ్యులర్గా ఈ పౌర్ణమి ధ్యానం అనేటువంటిది రెగ్యులర్గా ఇక్కడ మేము జరిపేవాళ్ళం. ఈ అమావాస్య ధ్యానం అనేటువంటిది ఒంగోలు టౌన్లో జరిపేవాళ్ళు. ఇక్కడ నైటు ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 o'clock వరకు రెగ్యులర్గా పౌర్ణమి ధ్యానాలు పెట్టేవాళ్ళం. అట్లా ఆ పౌర్ణమి ధ్యానాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఊళ్ళో ఇప్పుడు చాలా పిరమిడ్స్ వచ్చినాయి కాబట్టి ఈ పౌర్ణమి దినాలు అక్కడ జరుగుతున్నాయి. తర్వాత కొన్ని పిరమిడ్స్లో అమావాస్య దినాలు కూడా జరుగుతున్నాయి. ఇది దూరం కాబట్టి ఇక్కడ ఎప్పుడు మేము ఏ క్లాస్ పెట్టినా కూడా ఎవరికి కూడా క్లాస్ రాదు కాబట్టి పౌర్ణమి అమావాస్య దినాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ హాలిడేస్ వచ్చినప్పుడు, తర్వాత ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి డే టైము మామూలుగా చక్కగా, ఎందుకంటే ఇక్కడ మంచి ప్రకృతి వాతావరణం ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ చక్కగా ధ్యానం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైం వెళ్ళిపోతుంటారు. కొంతమంది
రాత్రిపూట కూడా ఇదివరకు ఆనందబాబు గారు అని బెంగళూరు నుంచి వచ్చారు ఒక సారు. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 40 డేస్ ఇక్కడ రాత్రిపూట 40 డేస్ ఫుల్ డేస్ వర్క్షాప్స్ లాగా జరిగాయి. ఆయన ఆధ్వర్యంలో కూడా 2-3 సార్లు కండక్ట్ చేశాము. తర్వాత 41 డేస్ 108 డేస్ ఇన్ని కూడా రాత్రిపూట వచ్చి చాలామంది ధ్యానం చేసుకునేవాళ్ళు. అట్లా దీనైతే మా కోరిక ఏంటంటే సారు 4-5 టైమ్స్లో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ పిరమిడ్ విజిట్ చేసినప్పుడు ఓసారి నేను అడిగాను, ఈ ఫస్ట్ మన 2 తెలుగు స్టేట్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట కట్టినటువంటి పెద్ద పిరమిడు ఇది ఓం సంజీవని పిరమిడు. దానికి నామకరణ కూడా ప్రతిసారి ఓం సంజీవని పిరమిడ్ అని చెప్పి నామకరణ చేశారు. బహుశా సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ధ్యానం చేసుకుంటే అన్ని రకాల రుగ్మతలు పోతాయని చెప్పి ఆనాడు సార్ చెప్పినటువంటి విషయం మాకు గుర్తుంది. అందువల్ల ఆ పేరు ఇక్కడ బాగా పాపులర్ అయిపోయింది. చాలామంది ప్రకాశం జిల్లా నుంచి ఏదో ఒక టైంలో వచ్చి డే టైం వచ్చి ఆఫీస్ పనుల పైన వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. నైట్ టైమ్స్ కూడా ఈ మధ్య ఒక 2-3 క్యాన్సర్ పేషెంట్స్ కూడా దాదాపు ఒక 1 month 2 months ఉండి ఇక్కడ ధ్యానం చేసుకుని వెళ్ళిపోయారు. ఒక కనిగిరి నుంచి వచ్చి వెళ్ళి అట్లా తెలియకుండా ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది వస్తారు. అంటే మిగతా డిస్ట్రిక్ట్ నుంచి రావటం అంటే కొంచెం దూరం కాబట్టి ఈ ప్రకాశం జిల్లా వరకు బాగా పరిమితం అయిపోయింది. రోజు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ పోతుంటారు. అయితే మేము మా కమిటీ వాళ్ళతో కలిసి ఇక్కడ కొంచెము నిత్యాన్నదానము రావాలని చెప్పి ట్రై చేయాలని చెప్పి మేము వాళ్ళు కూడా చూస్తామని చెప్తున్నారు. తప్పకుండా పెడదామంటున్నారు. అటువంటి కార్యక్రమం వస్తే ఇక్కడ ప్రతిరోజు కూడా నిరాటంకంగా కూడా రోజు కూడా కార్యక్రమాలు అనేటువంటివి ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో అనుమానమే లేదు. అప్పుడు ఆ సందర్భంగా ప్రతిసారి నేను అడిగాను, సార్ ఇది ఇటువంటి పిరమిడే కదా హైదరాబాద్ కడతాల్లో ఉండేది, సేమ్ ఇంజనీర్ మన శివరామప్ప గారు కట్టించారు కదా అక్కడ కూడా, సార్ ఇది ఎప్పటికైనా మినీ కడతాల అవుతుందా అని చెప్పి నేను సార్ అడిగితే సార్ నవ్వి, ఇక ఇది ఒకటి అనుకుంటే కాదు, నీకు ఆ ఐడియా వచ్చింది కాబట్టి ఇనిషియేషన్ తీసుకొని నీ వంతు నీ వరకు నువ్వు ఈ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ నువ్వు పోతూ ఉంటే ఎప్పటికైనా ఏదైనా సక్సెస్ అవుతుందని చెప్పి సార్ చెప్పారు. ఆ ఒక్క మాట మీద మేము నిలబడి నేను మా మిస్సెస్ మా శ్రీమతి రమ ఆచార్య గారు మాకు అందువల్ల ఇప్పుడు కాలేజీలో రిటైర్ అయిపోయాం. మా స్కూల్ కూడా తీసేసాము. స్కూలు 32 years మా మిస్సెస్ రన్ చేసినప్పుడు ఇక్కడ ప్రతి క్లాస్ రూమ్లో కూడా రోజు ఒక క్లాసు స్టార్ట్ అయ్యే ముందు ఒక 5 minutes, తర్వాత ఎండింగ్లో 10 minutes అన్ని క్లాసుల్లో కూడా మేము ధ్యానం చేపించేవాళ్ళం. అట్లా నియర్లీ 2003 నుంచి సన్షైన్ స్కూల్లో ఈ మెడిటేషన్ క్లాసెస్ మెడిటేషన్ పిల్లలకు నేర్పాము మేము. ఈనాడు వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయి ఎవరైనా సన్షైన్ స్కూల్ అంటే పిరమిడ్ ధ్యానం అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు, అందరికీ కూడా అది అట్లా బాగా పాపులర్ అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ స్ఫూర్తి కోసం అని చెప్పి దేవుడి విగ్రహాలు 3 పెట్టాము. ఒకటి గౌతమ బుద్ధుడు అంటే మనము చెప్పేటువంటి ధ్యానం అంతా కూడా గౌతమ బుద్ధుడి కాన్సెప్టే. తర్వాత ఈశ్వరుడి విగ్రహం ఒకటి పెట్టాం. ఎందుకు ఈశ్వరుడు ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటారు. తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి చూసే వాళ్ళకి ఏంటంటే లోపలికి రాగానే వీళ్ళ ముగ్గురు ఎదురుగా ఉండి ధ్యాన స్థితిలో ముగ్గురు కనిపిస్తారు కాబట్టి ఆ చూసే వాళ్ళలో కూడా ఈ ఇన్స్పిరేషన్ వస్తుంది కాబట్టి ఆ స్ఫూర్తి కోసం అని చెప్పి ఈ విగ్రహాలను కూడా మేము ఇక్కడ స్థాపించాము. ఒక్కొక్క విగ్రహం వచ్చి 4.5 అడుగు ఉంటుంది. అది అంటే ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్ పైన ఈ స్ఫూర్తి ఇనిషియేషన్ ఇంట్రెస్ట్ కలగడం కోసం అని చెప్పి ఈ దేవుడి విగ్రహాలను ఇక్కడ మేము స్థాపించాము. ఇదంటే పూజకు దీనికోసం కాదు, మేము కేవలం స్ఫూర్తి కోసం వీటిని మేము స్థాపించామన్నమాట. అట్లా ఈ ప్రతిసారి ఒక పాలరాతి విగ్రహం పెట్టాలనేటువంటి కోరిక కూడా మాకుంది. 3.5 అడుగు విగ్రహము మా కమిటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి ఎందుకు అది పిరమిడ్ లోపల చాలామంది అడిగారు విగ్రహం ఎందుకు పెట్టాలని చెప్పంటే ఇప్పుడు కాలము గడిచే కొంది ఇంకొక 10 ఏళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు పోయే కొంది ప్రతిసారి ఎవరైనా మన ఇప్పుడు ధ్యానానికి వచ్చిన వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ప్రతిసారి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈనాడు మరి అంతకు 2 3 ఇప్పుడు మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ప్రతి విలేజ్లో కూడా ఈ మెడిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాడు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిసారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు.
మేము అమెరికా పోయినప్పుడు అమెరికాలో కూడా మా పిరమిడ్ మెడిటేషన్ అనగానే అక్కడ సుభాష్ పత్రి అని చెప్పి అడిగారు. అంటే ఇండైరెక్ట్గా ఇంటర్నేషనల్లో కూడా పత్రి సారు ఈ ధ్యానం అనేటువంటి మాటను ప్రపంచం అంతా కూడా తీసుకుపోయింది పత్రి సారే. అందువల్ల ఎప్పటికైనా ఒక విగ్రహం అనేది స్ఫూర్తి కోసం ఉండాలని చెప్పి పాలరాతి విగ్రహము మాట్లాడి పెట్టాము హైదరాబాద్లో. అది తప్పకుండా ఒక 2 yearsలో ఆ విగ్రహాన్ని కూడా పిరమిడ్ లోపల మేము స్థాపించాలని చెప్పి ప్రతిష్ఠ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఆ ఎదురు కూర్చొని మనము ధ్యానం చేసుకుంటే ఏం జరుగుతుంటే మనలో ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి అనేటువంటిది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఒంగోలు వస్తున్నప్పుడు మాకు ముందు ఒంగోలు చుట్టుపక్కల కందుకూరు, కనిగిరి ఈ విలేజ్కి వస్తుంటారు. ప్రతిసారి పలానా టైంలో పలానా విలేజ్ కందుకూరు వస్తున్నారు, కనిగిరి వస్తున్నారు కానీ ఆ మాట వినగానే మేమంతా కూడా కనిగిరి, కందుకూరు, కావలి ఇట్లా దగ్గర ఊళ్ళకి పోయేవాళ్ళు. ఎందుకంటే సారు యొక్క ఆరా లేకపోతేనే మనకు తెలియకుండా మనలో ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటిది మనకు కలుగుతుంది. ఆ ఉద్దేశంతో సారు లేకపోయినా కూడా ఆయన గుర్తుగా స్ఫూర్తిగా ఆ విగ్రహం అనేటువంటి త్వరలో ఒక 2 years లోపు మేము స్థాపిస్తాము. మా కమిటీ వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, దాంట్లో అనుమానమే లేదు. తర్వాత నేను ఇచ్చే ఇంకొక సందేశం ఏంటంటే మన ధ్యానులకు ఈ సజ్జన సాంగత్యము ధ్యానంతో పాటు బుక్ రీడింగ్, స్వాధ్యాయం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఇది ప్రతిసారి మనకు ఇచ్చిన 3 వరాల్లో చెప్పిన 3 విషయాల్లో సజ్జన సాంగత్యము, తర్వాత స్వాధ్యాయము, ధ్యానము. ఇది స్వాధ్యాయాన్ని పక్కన పెట్టి సజ్జన సాంగత్యం అనేటువంటిది కొంతవరకు ఉపయోగపడుతుంది. అట్నే ధ్యానము బాగా చేసుకుంటూ పోతే ధ్యానంలో నీకు కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు అనుభవాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా వాళ్ళకు కొంత నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. అట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా మన పిరమిడ్లో ఈ బుక్ రీడింగ్ కూడా బాగా చేయాలని చెప్పి మేము చెప్తూ ఉంటాము. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషను, లైట్లు, ఫ్యాన్లు, తర్వాత రాత్రిపూట దోమలు కుట్టకుండా మంచి ఈ మెస్సులు ఎన్ని ఏర్పాటు చేశాం కాబట్టి రాత్రిపూట కూడా కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ రాత్రి 10కి వస్తే పొద్దున 5 o'clock వరకు కంటిన్యూస్గా ధ్యానం ఈ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారండి. అంటే చేసుకునేటప్పుడు మన కొంత వాతావరణం, చుట్టుపక్కల వాతావరణం అనేటువంటిది బాగుండాలి. సో ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఊరి బయట తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత వాటర్ సప్లై చేస్తాం మేము. అవసరమైనప్పుడు కొద్దిగా టీ కూడా ప్రొవైడ్ చేస్తాము. శివరాత్రి టైము, కొన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా శివరాత్రి టైంలో 24 hours ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. అంటే పిరమిడ్ లోపల కంటిన్యూస్గా ధ్యానం ఉంటుంది. ఓం అని చెప్పి రికార్డ్ చేస్తాము. అది ఓం అనేటువంటి శబ్దంలో అందరూ కూర్చొని ధ్యానం చేస్తుంటారు. తర్వాత ఈ షెడ్లో కూడా నైట్ టైమ్స్ సంగీత ధ్యానం ఉంటుంది. ఆ సంగీత ధ్యానం పెట్టుకొని కూడా చేస్తుంటారు. అందువల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి ఇటువంటి పిరమిడ్ ఈ నేచర్లో ఇక్కడ ఉన్నందుకు కూడా మన ప్రకాశం జిల్లా వాసులుగా మనమంతా కూడా ఎంతో గర్వపడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కువ రోజులు సాధన చేసుకునే వారికి ఇక్కడ ఏమైనా వసతులు కల్పిస్తున్నారా? సార్, మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. మా మనసులో ఉన్న మాట కూడా ఇది. అయితే ఇది బయటికి మేము చెప్తే ఏంటంటే అది మేనేజ్మెంట్ వాళ్ళు, కమిటీ వాళ్ళని అడిగి వాళ్ళకు కూడా లోపల ఐడియా ఉంది. ఇక్కడ అన్నం వండుకోవడానికి ఒక 40-50 మందికి ప్రస్తుతం ఫెసిలిటీ ఉన్నది. గ్యాస్ స్టవ్లు కానీ, తర్వాత యుటెన్సిల్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్స్, తర్వాత కుక్కర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు అడిగినటువంటిది చాలా రెలవెంట్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఒక వారం రోజులు కానీ, మీరు 3 days కానీ, 10 days కానీ, 15 days కానీ వచ్చి ఎవరన్నా వచ్చి ఈయన నిజంగా చేసుకునే మాట అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము ప్రస్తుతము మెటీరియల్ మేము కొనిస్తాం. ఇది ప్రొవిజన్స్, సరుకులు వాళ్ళు వరకు ఈయన వండుకునే మాట అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. నిత్య అన్నదానం అనేటువంటిది సింగిల్లో డెసిషన్ కాదు. ఇది నేను తీసుకునేటువంటిది కాదు. కమిటీ వాళ్ళతో మాట్లాడి రోజుకు ఒక 50 మందికి 100 మందికి అనేటువంటిది వాళ్ళతో మాట్లాడి, అంటే వాళ్ళకు కూడా ఐడియా ఉంది. ఇది తప్పకుండా ఎప్పటికైనా
అందరూ వచ్చి మామూలుగా కంటిన్యూస్గా ధ్యానం రాత్రిపూట కూడా ధ్యానం చేసుకోవడానికి, అంటే ఫుల్ డేస్ ఉండి ఇక్కడ ధ్యానం చేసుకోవాలంటే మనం అన్నదానం అన్నా ప్రొవైడ్ చేయాలా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మనం సరుకులు ఇచ్చినప్పుడు వాళ్ళన్నా అన్నము ఈ భోజనాలు వండుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆ దృష్టితోనే ఉన్నారు. ముందు అన్నదానం కాకపోయినా ఎవరైనా వచ్చి చేసుకున్నమాట అయితే ధ్యానము వాళ్ళకి మేము సరుకులు ప్రొవైడ్ చేస్తే 3 days కానీ 4 days కానీ ఒక వీక్ డేస్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వండుకున్నమాట అయితే, ఎందుకంటే ఇక్కడ మంచి స్టవ్ గ్యాస్ స్టవ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నం వండుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఈ ఈ బేస్ హెల్ప్ మేము చేస్తాం కాబట్టి ఎవరైనా ఉండి ఇక్కడ ఉన్నమాట అయితే ఉండి ధ్యానం చేసుకున్నప్పుడు మాకు అభ్యంతరం లేదు. కానీ అన్నదానము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కొంత కాలం పడుతుంది. తప్పకుండా ఎప్పటికైనా అది ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చేశారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు తప్పకుండా చేస్తామని. సార్ పత్రి సార్, ఈ పిరమిడ్ గురించి వారు చెప్పిన మాటలు పత్రి సారుకు తెలియకుండా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే తను స్థాపించినటువంటిది కాబట్టి, పేరు కూడా తను ఓం సంజీవని పిరమిడ్ కాబట్టి ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఎటువంటి రుగ్మతలు కూడా పోతాయని చెప్పి అన్నాడు అని నాతో మా మేడంతో అన్నారు. మీ ఇద్దరు ఖాళీగా ఉన్నారు కదా, ఈ పిరమిడ్ ఒక డెవలప్మెంట్కి మీరు కృషి చేయండి అని చెప్పినప్పుడు నేను అడిగా, ఎప్పటికైనా దీన్ని ఒక మినీ కర్తాల్లాగా తయారు చేసినప్పుడు నవ్వి అయినా తప్పకుండా అవుతుంది. అయితే కృషి అనేటువంటిది అవసరము ఎప్పటికి కూడా మీకు. ఈ కృషి చేస్తూ వదిలిపెట్టకుండా పట్టుదలగా మీరు చేసుకుంటూ వెళ్ళండి, తప్పకుండా ఎప్పటికైనా అవుతుంది అని చెప్పన్నారు సార్. అందువల్ల శివరాత్రి రోజు మేము పిరమిడ్ అంతా కూడా ఈ కలర్ బల్బ్స్తో ఇల్యూమినేట్ చేసినప్పుడు ఆ కర్తాల్లో మినీ కర్తాలు అనేటువంటి ఫీలింగ్ మాకు వస్తుంది. అది సారు యొక్క కోరికతో అది కూడా ఇప్పటికైనా నెరవేరుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సార్, మరి ఈ పిరమిడ్కి మీరు ఎంతో విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరి ఈ పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల మీరు ఎటువంటి ఫలితాలని పొందారు, ఎలాంటి అనుభూతులను పొందారు? ధ్యానము చేసే అనుభూతులు పొందాననే కంటే, నేను మా శ్రీమతి ఇక్కడికి వచ్చినప్పుడు తను ఎక్కువ ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎక్కువగా బుక్ రీడింగ్ చేస్తూ ఎంతో నాలెడ్జ్ని సంపాదించాను. ఏంటి నాలెడ్జ్ వల్ల అంటే, ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయటం వల్ల నాలెడ్జ్ ఈజ్ అన్ యాంటీడోట్ టు ఫియర్. భయానికి విరుగుడు నాలెడ్జి. ఎప్పుడైతే నీలో ఈ నాలెడ్జి జ్ఞానము పెరుగుతుందో మనిషిలో భయము, ఆందోళన, ఈ సైకలాజికల్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా పోయి స్ట్రెస్ అంతా కూడా పోయి ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానంలోకి మేము రాకముందు, బుక్స్ చదవకముందు ఏదో ఒక రిటైర్ అయిపోయినామో, ఏదో కాలక్షేపం చేయటము, ఏదో సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ ఉండేది. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఎక్కువ టైం నేను బుక్స్ చదవటంలో టైం స్పెండ్ చేస్తాను. ఆ బుక్స్ చదవటం వల్ల లైఫ్ బోర్ అనేటువంటి మాటే లేదండి మాకు. ఇప్పుడు నాకు ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు కూడా బుక్ ఒక బ్యాగులో పెట్టుకుని వెళ్తూ ఉంటాను. ఖాళీ ఉన్న టైంలో ఇంట్లో అయినా పిరమిడ్లో అయినా, మోస్ట్లీ మేము పిరమిడ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేనప్పుడు అవర్స్ టుగెదర్ 4 hours 5 hours 6 hours 7 hours కానీ బుక్స్ చదువుతూ ఉంటాను నేను. చదువుతాం, ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల నాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఏర్పడింది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ నాలెడ్జ్ అనేటువంటిది పక్క వాళ్ళు ఎవరైతే మనవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక్కోసారి వాళ్ళు తెలియనటువంటి ఆందోళనలో ఉంటారు. వాళ్ళు ఒక ఎరుక లేకుండా వాళ్ళందరికీ ఆ ఎరుక క్రియేట్ చేయడానికి నా నాలెడ్జ్ అనేటువంటిది బాగా ఉపయోగపడింది. ఒకసారి భయపడుతుంటారు వాళ్ళు. ఆ ఫియర్ కాంప్లెక్స్ కూడా నేను చాలామందికి పోగొట్టి వాట్ ఈజ్ వాట్ అనేటువంటి దాన్ని చెప్పడం వల్ల అది వాట్ ఈజ్ వాట్ అనేది ఎట్లా తెలుసుకున్నాను నేను, ఈ కేవలము ఈ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయటం వల్లే ఆ విషయాలు తెలుసుకొని ఎంతోమందిని గైడ్ చేయడానికి నా నాలెడ్జ్, నా విజ్ఞానం ఉపయోగపడింది. ఫస్ట్ టైము చూసినటువంటి వాళ్ళకు ఇది ఒక హెవెన్లీ ఫీలింగ్ అలాగా ఫీల్ అయ్యారండి. చుట్టుపక్కల పల్లెటూళ్ళు వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న పిరమిడ్స్ ఉంటాయి, చిన్న చిన్న హౌసెస్లో వాళ్ళకి ఆ ఫ్రీడము, ఆ గాలి ఉండదు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి వాతావరణం చూసి వాళ్ళు తీయని ఒక ఆనందము, అనుభూతిని వాళ్ళు తెలియజేస్తూ, అబ్బా మాకు దూరం అయిపోయింది సార్, అబ్బా ఎప్పటికైనా వచ్చి ఒక 3 days 4 days ఇక్కడ ఉండి మేము ధ్యానం చేసుకోవాలి సార్ అంటే, తప్పకుండా చేసుకోండమ్మా, మీకు భయం అనేది ఏముండదు. ఎందుకంటే ఇక్కడ చుట్టూతా రక్షణ కోసం ఫెన్సింగ్ కూడా వేసాం, తర్వాత వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి భయం ఉండదు అని చెప్పడం వల్ల చాలామంది వచ్చి మాకు తెలియని వాళ్ళు కూడా డే టైం వచ్చి ధ్యానం చేసుకుంటూ పోతూ, ఇటువంటిది మన స్టేట్లో ఉన్న పిరమిడ్స్లో దీన్ని కూడా ఒక ప్రత్యేకత ఉంది సార్, ఈ పిరమిడ్ చాలా బాగుంది, ఇంత పెద్దది, ప్రకృతిలో ఉన్నటువంటి పిరమిడ్ చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి అందరూ కూడా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. చివరిగా
ఇక్కడికి వచ్చే వారందరికీ మీరు ఎలాంటి స్వాగతం పలుకుతారు? అలాగే మీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా వారికి ఇవ్వండి. తప్పకుండా సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా మిగతా వాళ్ళకంటే అందరి దగ్గర కూడా నా నెంబర్ ఉంది. ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, తర్వాత ఫోర్త్ సండే వచ్చినప్పుడు ఇక్కడ క్లాసెస్ మేము ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వలన పెట్టలేకపోతే వాళ్ళు నాకు ఫోన్ చేయటం, రెగ్యులర్గా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ నా నెంబరే ఉన్నది. కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు పర్సనల్గా మేము వాళ్ళకి వచ్చి అటెన్షన్ పే చేసి ఏదో ఒక విధమైన హెల్ప్ చేసి టిఫిన్ అది ఏదన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ కాంటాక్ట్ నెంబర్ ఎటువంటిది సాధారణంగా చాలామంది ఈవెన్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా మెడిటేటర్స్కు నా నెంబర్ ఉంది కాంటాక్ట్లో. ఈ పిఎంసి ద్వారా చక్కగా వెళ్ళి ముఖ్యంగా మా పిఎంసికి ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. పిఎంసి వల్ల ఇప్పుడు ఈ ఓం సంజీవని పిరమిడ్ యొక్క భవిష్యత్తు కూడా మారిపోయి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వస్తుంది చెప్పి ఇంకా నేను కలలు కంటున్నాను. దానికి పిఎంసి వారికి మరొకసారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. నా పేరు భువనేశ్వరాచారి. నా నెంబర్ 9445255701. మీరు ఏదైనా దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను. మీరు మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు ఇక్కడ ధ్యానం చేసుకుంటామంటే మీకు తగిన విధంగా అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా మిత్రులారా, ఓం సంజీవిని మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం దానికి సంబంధించినటువంటి సెక్రటరీ గారు భువనాచారి గారి యొక్క మాటల్లో మనం ఆ క్షేత్రం గురించి, అక్కడ చేసేటువంటి కార్యాచరణ గురించి వారు ఎంతో అద్భుతంగా వివరించారు. సో ఇంత అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ సమాచారాన్ని మనకి అందించినందుకు మన పిఎంసి ప్రేక్షకులందరి తరపున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్.